నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ సునీల్ కుమార్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది రైతు ప్రతినిధులకు హామీ ఇచ్చిన మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ విపత్కర పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి బుగ్గన నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతలను అభినందించిన కర్నూలు జిల్లా ఎస్పీ కరోనా నివారణకు ప్రజల బయటికి రావద్దన్న పోలీస్ బాస్ అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే కఠిన చర్యలు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తుల సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో ఆక్వా ఉత్పత్తుల కొనుగోలుపై కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం రైతు ప్రతినిధులతో రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమీక్షించారు అనంతరం మీడియాతో మాట్లాడారు రైతు చేతికి పంట వచ్చే టైం ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఈ విపత్కర పరిస్థితులు ఉత్పన్నమవడం వలన ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి ఆక్వా రంగంలో పెట్టుబడి పెట్టినటువంటి పంట చేతికి వచ్చే టైంలో అమ్ముకునేటువంటి వెసులుబాటు లేక రైతు నష్టపోతున్నాడు అనేటువంటి పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని గత వారం 5-6 రోజుల నుంచి కూడా అనేక దఫాలుగా రైతులతోటి ఎక్స్పోర్టర్స్ తోటి అలాగే మంత్రులుగా శాఖ మంత్రిగా మేము కానివ్వండి జిల్లాకు సంబంధించిన మంత్రులు కానివ్వండి జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి ఎప్పుడు నిరంతరం చర్చలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎక్స్పోర్టర్స్ కూడా ముందుకు వచ్చి ఈ రేట్లు మేము ఇవ్వగలుగుతాము ఈ కౌంట్కి ఈ రేట్ ఇవ్వగలుగుతామని చెప్పేసి వాలంటీర్గా వాళ్లే ముందుకు వచ్చి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో రైతులకు సంబంధించి అలాగే ఎక్స్పోర్ట్కి సంబంధించి కొంత మరి చర్చలు జరిపి రైతు పండించినటువంటి ఆక్వా ఉత్పత్తులన్నింటినీ కూడాను వారు ఏ ధరలకైతే కమిట్ అయ్యారో ఆ ధరలకే కొనుగోలు చేసేదానికి కూడాను మరి ఈ రోజు కూడాను మరి ఏలూరులో మరి పెద్దలు మరి హౌసింగ్ మినిస్టర్ గారు జిల్లా మంత్రివర్యులు రంగరాజు గారు కానివ్వండి జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి సోదరులు శాసనసభ్యులు అభయ్ చౌదరి గారు కానివ్వండి మేమందరం కూడాను ఉభయంతో కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితులు ఉన్నాయి వీరు కూడాను రేపటి నుంచి ఆన్ యావరేజ్ ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ జిల్లాలో ఉన్నటువంటి 18 ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వారందరూ కూడాను రేపటి రోజున 500 క్రమేపీ 100 చొప్పున అవకాశాన్ని బట్టి 500-600 మ్యాక్సిమం 600 వరకు కూడాను ఒక రోజుకి ఆ టనేజ్ వరకు 600 టన్నుల వరకు కూడాను ఈ సరుకులు కొనుగోలు చేస్తామని చెప్పేసి కూడాను కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ క్రమంలో ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేయడానికి అవసరమైనటువంటి లేబర్ని పంపించే విషయంలో కానివ్వండి ప్రాసెసింగ్ యూనిట్స్లో అవసరమైనటువంటి హైజానిక్ కండిషన్స్ మెయింటైన్ చేసే విషయంలో కానివ్వండి అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ నిబంధనలకు లోబడి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రాంత రైతులందరూ కూడాను ప్రభుత్వం తర్వాత ఒకటే అప్పీల్ చేస్తున్నాం ఈ అనౌన్స్ చేసినటువంటి ధరలు ఏదో 14వ తేదీ వరకే ఉంటాయి తర్వాత ఈ ధరలు ఉండవనేటువంటి మధ్యవర్తుల యొక్క అసత్య ప్రచారాలను నమ్మకుండా తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము పట్టవలసి వస్తుంది వైరస్ వచ్చో లేకపోతే రైతుకు నష్టం కలిగేటటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతుంది అనుకున్నప్పుడే వారి యొక్క చెరువులను హార్వెస్ట్ చేయండి కానీ తొందరపడి రేపటి రోజున ఈ రేటు రాదేమోనో రేపటి రోజున మన సరుకు ఎవరు కొనరనేటువంటి ఒక అసత్య ప్రచారానికి లోనై లేకపోతే అభద్రతా భావానికి లోనై తొందరపడి ఎవరు కూడా హార్వెస్ట్ చేయొద్దని చెప్పేసి అని కూడా రైతులందరూ కూడా అప్పీల్ చేస్తున్నాం కర్నూలు కలెక్టరేట్లో కరోనా కట్టడి చర్యలపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమీక్ష సమావేశం నిర్వహించారు ఇది విపత్తు సమయం విపత్కర పరిస్థితి ఈ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడానికి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కఠిన చర్యలు మానవీయ చర్యలు చేపట్టారు మంత్రులను క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలన సమీక్ష కోసం పంపారు కరోనా కట్టడికి కలెక్టరేట్ ఎస్పీ డాక్టర్లు సిబ్బంది శానిటేషన్ సిబ్బంది వాలంటీర్లు అధికారులు బాగా పనిచేస్తున్నారు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని మంత్రి తెలిపారు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఎస్పీ ఫకీరప్ప డీఐజీ వెంకట్రామిరెడ్డి జేసీ రవి పట్టాన్ శెట్టి జేసీ సయ్యద్ కాజా మొహియుద్దీన్ డిఎంహెచ్ఓ డాక్టర్ రామ గడ్డయ్య మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు తదితర డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులతో సామాజిక దూరం పాటిస్తూ సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేందర్ రెడ్డి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ సెంటర్ 295 మంది క్వారంటైన్లో ఉన్న వారి స్నేహితులు బంధువులు ఆవేదన గమనించి వారిని శాంతపరిచేందుకు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ రాయలసీమ యూనివర్సిటీకి వెళ్లారు. క్వారంటైన్ మరియు ఐసోలేషన్ వార్డు గురించి వారికి వివరించారు. క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల సమస్యల గురించి ఆరా తీసి వెనువెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అక్కడ పనిలో ఉన్న సిబ్బంది సమస్యల గురించి కూడా అడిగి తెలుసుకొని సమాధానపరిచారు. అటు ప్రజలను శాంతిపరుస్తూ ఇటు సిబ్బందిని ప్రోత్సహిస్తూ అనునిత్యం ప్రజల్లో ఉంటున్న డాక్టర్ సంజీవ్ రెడ్డిని అక్కడ ప్రజలు అభినందించారు. నమస్కారం అండి, నేను డాక్టర్ సంజీవ్ కుమార్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కర్నూలు. ఇప్పుడు మనము రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్ సెంటర్ లో ఉన్నాం. ఇక్కడ క్వారంటైన్ సెంటర్ నియర్లీ 225 బెడ్స్ ఉన్నాయి. నందికొట్కూరు నియోజకవర్గానికి, కర్నూలు నియోజకవర్గానికి సంబంధించిన క్వారంటైన్ సెంటర్ ఇక్కడ సుమారు 188 మంది క్వారంటైన్ చేసిన వ్యక్తులు ఉన్నారు. నిన్నటి వరకు కేవలం 7 మంది ఉన్నారు. ఈ రోజు 188 మంది అయ్యారు. ఎందుకంటే ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చి, కర్నూలు ఓల్డ్ సిటీ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ వచ్చిన 100 చిల్లర మంది ఎవరంటే వాళ్ళందరూ కూడా ప్రార్థనల కొరకు, ఇస్తేమా కొరకు ఢిల్లీకి వెళ్ళొచ్చిన వాళ్ళు. అందరూ కూడా హెల్తీగా ఉన్నారు. ఎవరు కూడా పేషెంట్స్ ఎటువంటి సిమ్టమ్స్ లేవు. నేను ఇట్లా మీడియాకు కానివ్వండి, లేకపోతే ప్రజలకు కానివ్వండి విన్నవించుకునేది ఒకటే, ఇక్కడ పేషెంట్లు ఎవరు లేరు, అందరూ స్టేబుల్ గా ఉన్నారు. నేను ఒక డాక్టర్ గా చెప్తున్నాను, దయచేసి ఇక్కడ పేషెంట్స్ ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలో లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో దీన్ని సెన్సిటైజ్ చేసి అందరినీ భయభ్రాంతులను చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఇక్కడ అందరూ క్షేమంగా ఉన్నారు. లాక్డౌన్ బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులకు ఆహారం ప్యాకెట్లు పంపిణీ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే కటసాని రామ్ భూపాల్ రెడ్డి, కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినెల్లి ఆకలితో ఉన్న వారికి సరైన సమయానికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందిస్తున్న దాతలకు అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ ఢిల్లీ జామాతే మాతా ప్రార్థనలో పాల్గొని 250 మంది కర్నూలు జిల్లాకు వచ్చినట్లు సమాచారం ఉందని, జిల్లా ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఖచ్చితంగా పాటించి జిల్లా పోలీసుల యంత్రాంగానికి సహకరించాలని ఆయన కోరారు. శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ యజమాన మరియు విలేకరుల మిత్రులందరికీ ఈరోజు ఒక మహోన్నత కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఈ కరోనా అవుట్బ్రేక్ లాక్డౌన్ ఎప్పటి నుంచి మొదలుపెట్టామో కర్నూలు జిల్లా పోలీస్ అంతా పగలు రాత్రి అహర్నిశి కృషి చేస్తున్నారు. 2 షిఫ్ట్లు పనిచేసి మా పోలీస్ సిబ్బందికి ఉన్న ప్లేస్కే భోజనం కల్పించాలంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఈ ఒక్క మన పోలీస్ ప్రాబ్లంని, సమస్యను అర్థం చేసుకొని సరైన సమయానికి మంచి నీళ్లు, భోజనం అందించడంలో కృషి చేస్తున్న శ్రీ సాయి ఎంటర్ప్రైజెస్ విశేషంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా పాణ్యం ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇలాంటి ఒక కార్యక్రమాన్ని మేము చెప్పాలనుకుని మొన్న అడిగిన వెంటనే ఇమీడియట్లీ మంచి కార్యక్రమానికి మా పర్మిషన్ లేదు, మీరు గో హెడ్ అని ఎమ్మెల్యే గారికి చెప్పిన తర్వాత బందోబస్తు విధిలో ఉన్న అన్ని పోలీస్ ఆఫీసర్స్కి, అదే కాకుండా పేదవాళ్ళకి కూడా భోజనం ఏర్పాటు చేశారు. ఒక మహోన్నత కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంటు ఎప్పుడు కూడా దానికి ఒక రుణపడి ఉంటామని మేము చెప్తున్నాము. ప్రజలు కూడా అగైన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ నియమం పాటించాలి. ఇంకా రాబోయే రోజులు ఇంకా స్ట్రిక్ట్గా మేము ఎన్ఫోర్స్ చేయబోతున్నాము. కర్ఫ్యూ టైప్ ఎలాంటి వాతావరణం కూడా తీసుకురావడంలో మేము వెనకడము. ఎందుకంటే రోజు రోజుకి నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈరోజు మీకు తెలుసు, మా జిల్లా వ్యాప్తంగా తబ్లీగ్ జమాతీలు అటెండ్ అయ్యి 255 మంది మా జిల్లాలకు వచ్చినట్టు సమాచారము. వాళ్ళందరినీ ఇప్పుడు క్వారంటైన్ సెంటర్స్లో పెట్టి సరైన మెడికల్ ఫెసిలిటీసు మరియు టెస్టింగ్ జరుగుతుంది. సో ప్రజలకి మేము జిల్లా ఎస్పీగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి. మనం ఏ టైం ఇచ్చామో ఆ టైంలో మాత్రం అత్యవసరమైన సరుకుల కోసమే మాత్రమే బయట రావాలి. నిర్దిష్టమైన ప్రాంతంలో రైతు బజార్ ఉంటే ఆ ప్రాంతంలో మాత్రం వెళ్ళాలి. 2 కిలోమీటర్ కన్నా ఎక్కువ ట్రావెల్ చేసి బయట ప్రాంతానికి రాకూడదు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఉధృత పెరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాన్ని పాటించాలని మేము ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్, సబ్ కలెక్టర్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ కిషోర్, అర్బన్ ఎస్పీ షిమోజీ బజ్జయ్, స్పెషల్ ఆఫీసర్ ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ బొమ్మూరు, లలితానగర్ వారం క్వారంటైన్ సెంటర్లను అధికారులు చెక్ చేసి ఎవరైనా 60 సంవత్సరాల వయసు వారిని, చిన్నపిల్లలకు దగ్గు, జ్వరం వస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాలని ఆదేశాలు ఇచ్చారు. This is what the Vizag has done. This kind of statistics. Analytic reports to within this who are the ones.
దగ్గర ఎట్లా కమాండ్ సెంటర్ కమాండ్ సెంటర్ అందులో అప్లికేషన్ తెప్పించండి రైట్ From police department side, coordinating tracking with an application that we are installing in all the police. This we try and get for all the suspects and reporting is house. You know what are the age? They are not coming out of house. So yes, ఎవరికి symptoms ఉన్నా మనకు తెలిసిపోతుంది. Then we move them, isolate them, test them. If they are not showing any symptoms, they are doing fine. This only one. Second case, London. Today the case that is reported is in rural areas, Panchayat, but adjacent to cities. After all, same mechanism we are creating. Another equal. You take care? Yes, sir. Once the pre-made, అవి ఉన్నాయా సబ్మిషన్ అవి చూపిస్తున్నాం సార్ మేమే ఇక్కడ లోకల్గా చేసేస్తున్నాం సార్ వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్ మాస్ కోర్టు మరి దీనికి మీరు చేసేదానికి రెయిన్ కోట్లు కూడా సరిపోతాయి కదా అలాంటివి చూపిస్తున్నాం అలాంటివి ఈసారి వెళ్ళినప్పుడు పర్సెంటేజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలను నిత్యావసర వస్తువులను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ వెంకట రమణారెడ్డి వ్యాపారులకు హెచ్చరించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు అవసరమైన నిత్యావసరాల వస్తువులను సరసమైన ధరలకు అమ్మాలని ఆదేశించారు. ధరలను పర్యవేక్షించేందుకు జేసీ అధ్యక్షన మున్సిపల్ కమిషనర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, సివిల్ సప్లై, పశుసంవర్ధక శాఖ, హోల్సేల్ వ్యాపారస్తులు, రిటైల్ వ్యాపారస్తులతో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లా కలెక్టర్లకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. వాటి ప్రకారం నిత్యావసర సరుకులన్నింటినీ కూడా రేట్స్ ఫిక్స్ చేసి వాటిని మనము పేపర్స్ ద్వారా పబ్లిష్ చేయమని చెప్పడం జరిగింది. దానికి ఒక జీవో ప్రకారం డిఎస్ఓ గారు, అదేవిధంగా ఏడీ మార్కెటింగ్, జేడీ అనిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, మార్కెట్, అదేవిధంగా హోల్సేల్ డీలర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్స్ వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో కొన్ని రేట్స్ను మనం ఫైనలైజ్ చేసాము. ఈరోజు ఈ రేట్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి పేరు మీదుగా ఈరోజు పేపర్లలో అన్నింటిలో కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్స్ అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. వారి ద్వారా రేపు ఉదయం అన్ని షాపుల్లో కూడా రీటైల్ షాపుల్లో ఈ రేట్లన్నీ కూడా మనం పబ్లిష్ చేయడం జరుగుతుంది. ప్రతి షాప్ ముందు కూడా తప్పనిసరిగా ఈ రేట్లన్నీ పబ్లిష్ చేసిన తర్వాతే వాళ్ళు అమ్మాల్సి ఉంటుంది. సో ఎవరైనా ఆ రేట్లకి మించి అమ్మినట్లయితే 1092కు ఎవరైనా కాల్ చేస్తాం, కంప్లైంట్లు ఇవ్వచ్చు. ఆ విషయాన్ని మనం షాప్ ముందర డిస్ప్లే చేస్తున్నటువంటి బోర్డులో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని గుర్తించాలా. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు కాకుండా అంతకంటే ఎక్కువగా అమ్మినట్లయితే ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది గమనించాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక కూరగాయలకు సంబంధించినటువంటి వాటికి ప్రతిరోజు కూడా అదే మాదిరి ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు కూడా అదే మాదిరి రేపటి నుంచి కూడా కూరగాయలు ఎవ్రీడే కూడా మార్కెట్కి వచ్చేటువంటి అరైవల్స్ని బేస్ చేసుకొని ఏడీ మార్కెటింగ్ గారు దాని రేట్లన్నింటినీ కూడా ఫైనల్ చేస్తారు. అర్లీ మార్నింగ్ 6 o'clock ఆ రేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా మనం ఫైనల్ చేసి ఇప్పుడు మనం ఎక్కడైతే అమ్ముతున్నామో కూరగాయలు వాటన్నింటిలో కూడా ఆ రేట్లకు అమ్మడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకొని అంతకంటే ఎక్కువ రేట్లకు అమ్మినట్లయితే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక పక్క కరువు, మరో పక్క కరువు నేలను వెంటాడుతూనే ఉన్నాయి. వీటికి ప్రకృతి ప్రకోపం తోడై జిల్లా రైతాంగాన్ని కాటేస్తుంటే అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గ పరిధిలో పలు అగ్ని ప్రమాదాలు తరచూ చోటు చేసుకోవడంతో అడవులు కాలి బూడిదవుతున్నాయి.
కళ్యాణదుర్గం మండల పరిధిలోని నారాయణపుర గ్రామంలో అగ్ని ప్రమాదంలో గడ్డివాము దగ్గమై 2 మూగజీవాలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రైతు వన్నూరు స్వామికి చెందిన కల్లంలో గడ్డివాము వేసి ఉండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో సుమారు ₹1,00,000 పైగా ఆస్తి నష్టం వాటిల్లందని రైతు వాపోతున్నాడు. అంటుకున్నాడు బండి వేకాల ఇంటికి లైవ్ వచ్చలా కదా గుంటూరు జిల్లా వినుకొండలో కరోనాకు కూడా భయపడిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు వినియోగదారులు సామాజిక దూరం కానీ జాగ్రత్తలు కానీ పాటించకుండా గుంపులుగా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. కర్నూలు జిల్లా అదోని తాలూకు వీరుపాపుర గ్రామంలోని కాలువల పూడిక తీయకుండా అలాగే ఉంచారు. అలాగే ఉంటే వ్యాధులు వస్తాయని తెలిసి కూడా గ్రామంలోని ఎక్స్ సర్పంచ్కు, ఎక్స్ ఎంపీటీసీలకు, ఎక్స్ జెడ్పీటీసీలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఏమీ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. భయంకరమైన కరోనా వచ్చిన నేపథ్యంలో కూడా ఇలాగే ఉంచడంతో ఇంకా భయంగా ఉంటుందని ఇప్పటికైనా కాలువలోని మట్టిని తీసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ఏ చిన్న ఏడున్నావు? కరోనా వైరస్ ఉన్నది, బయట తిరగద్దని చెప్పారా? మీరు చూసే బయట ఉండరు. మేము బయట ఉన్నాము. ఆడ పని చేసేవాళ్ళు ఆడే చేస్తున్నారు, బేల్దారు పనులు చేస్తున్నారు, ఎన్ని పనులు చేస్తున్నారు. ఆడినెళ్ళి ఈటి వరకు నడి ఊర్లో నోటే బ్లీచింగ్ పౌడర్ చల్లినారు. ఇక్కడంతా ఎవరు ఇక్కడ మనుషులు లేరా ఉండరా అనేది కూడా తెలియకుండా ఈ ఊరు వాలంటీర్లు పట్టించుకోవడంలో, గవర్నమెంట్ పట్టించుకోవడంలో. మరి దీనికి పరిస్థితి ఏమి? పరిస్థితి ఏమంటే మరి ఇంకా వ్యాధులు రాకుండా ఎట్టుంటావా? ఈ పరిస్థితి కాలు ఎత్తేలే, ఈ బ్లీచింగ్ పౌడర్ చెల్లలే, వాలంటీర్లు చెప్పినా చర్య తీసుకోవడంలే. మరి కాదు, మీ పిల్లలకి రోగాలు రావు ఎట్లుంటాయా? ఇది ఏంటి రావు? రోగాలు ఎందుకు రావు? డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, స్వైన్ ఫ్లూ వస్తుంది, వ్యాధులు దగ్గు పడిశాలు వస్తున్నాయి. మరి ఇప్పుడు కరోనా వైరస్ నంబర్ 1 హీరోగా తయారైంది.
దీని గురించి కాలువలు ఎత్తేసేవాళ్ళు లేరు అసలు. మరి ఈడేం తెలియరా? మరి మీరు చెప్పలేరా? ఊరు లేదంట కాదు, అంత ఊరు మొత్తం క్లీన్ చేసి మీరు మరి మీకు చేసినారా? చెప్పాలి కదా మీరు. మీకు తెలియదా వాలంటీర్ ఎవరు? వాలంటీర్ చెప్పి మీకు రాదు? మీకు వాలంటీర్కి చెప్పినా సరి తీసుకోవడంలో ఊరు గ్రామ పెద్ద మనుషులు చెప్పినా కూడా దీన్ని సరి తీసుకోవడం పట్టించుకోవడం లేదు. నడువులోనే చల్లుతున్నారు జిప్పింగ్ పౌడర్. మాజీ సర్పంచ్కి చెప్పినాం, మాజీ జడ్పీసీడీకి చెప్పినాం, మాజీ ఎంపీసీడీకి చెప్పినాం. చెప్పితే కూడా దీనిపైన ఇక్కడ ఉండే కడగాకి ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉండే గలీజ్ వల్ల వ్యాధులు రాకుండా ఎట్లుండే కరోనా వైరస్ వస్తుంది, ఇంకా ఇంకొక వైరస్ వస్తుంది. గుంటూరు జిల్లా క్రోసూరు మండలంలో ఢిల్లీలో జరిగిన ఇస్తామా కార్యక్రమంలో పాల్గొన్న క్రోసూరు మండల కేంద్రాల్లో ఇద్దరిని, హసనాబాద్ గ్రామంలో ఒకరిని కరోనా అనుమానితులను, అచ్చంపేట మండలంలో కస్తాలలో ముగ్గురిని గుంటూరు కటూరి హాస్పిటల్ క్వారంటైన్కు తరలించారు వైద్య అధికారులు. గుడ్ మార్నింగ్ అండి. నేను క్రోసూరు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ దీప్తి. ఇక్కడ క్రోసూరు మండలంలో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని కేవలం టెస్టుల కోసం క్వారంటైన్కి పంపించడం జరుగుతుంది. అది ఆఫీస్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళని క్వారంటైన్ సెంటర్కి పంపిస్తున్నాము. మేడం మనకి ఇక్కడ ఎక్కడ ఉంది మేడం క్వారంటైన్ సెంటర్? కాటూరు మెడికల్ కాలేజ్. సుమారు వాళ్ళకి ఏజ్ అనేది ఏమన్నా? ఏజ్ 30+ ఉంటాయండి. ముగ్గురు ఆల్మోస్ట్ 30+ ఏజ్లో వాళ్ళే. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఏం ప్రాబ్లం అయితే ఏమి లేదు. బట్ ఓన్లీ టెస్టుల కోసమనే వాళ్ళని తీసుకెళ్ళడం జరుగుతుంది. నరసరావుపేట పట్టణంలో ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు మరియు పేద ప్రజలకు, నిరాశ్రయులకు అందరికీ తెలుసు. కాబట్టి పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్లకు అనుమతి ఇస్తే నా సొంత నిధులతో పేద ప్రజల ఆకలి తీరుస్తా అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చలవాడ అరవింద బాబు ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు ఉన్న నేపథ్యంలో ఏ ఒక్క హోటల్ కానీ టిఫిన్ బండి కానీ లేనటువంటి కారణంగా నిరుపేదలు ఆకలితో పస్తులు ఉంటున్నారు. నేను నరసరావుపేట టీడీపీ ఇన్ఛార్జిగా నిరుపేదల దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని ఏం కావాలి అని అడిగితే 4 మెతుకులు భోజనం పెడితే చాలు అని కన్నీరు పెట్టుకున్న పరిస్థితి మన పట్టణంలో ఏర్పడింది. పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. మీరు అనుమతి ఇస్తే ప్రతిరోజు ఒక క్యాంటీన్కి 500 మంది చొప్పున 3 క్యాంటీన్లో 15 మందికి ఉచిత భోజనం నా సొంత డబ్బుతో పెట్టడానికి వస్తానని ఆయన తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి పేదవాడి ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అధికారులు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నర్సరావుపేట నియోజకవర్గం తరపు నుంచి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చల్లార అరవింద్ బాబు ఒకటే మేము కోరుతున్నాము. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు ఆకలి తీర్చని 5 రూపాయలకి అన్నం పెట్టారు. అటువంటి కార్యక్రమాలు ఇవాళ కరోనా వైరస్ ఇవాళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి పేద ప్రజలందరూ కూడా అన్నా క్యాంటీన్లు కనుక పనిచేస్తూ ఉంటే 5 రూపాయలకే భోజనం చేయవచ్చు. లేకపోతే కనీసం ఉచితంగా మనం రోజు ప్రతి క్యాంటీన్లో 500 మందికి భోజనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమంలో నర్సరావుపేట టౌన్లో దాదాపు 3 అన్నా క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో మీరు కనుక అనుమతిస్తే మేమందరం కూడా వాలంటరీగా ఈ క్యాంటీన్ని నడుపుతాము. అదేవిధంగా ప్రతిరోజు 500 మందికి క్యాంటీన్లో భోజనం పెడతాం. ఉచితంగా భోజనం పెడతానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా ముందుకు వస్తాము. అందువల్ల ఇటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇస్తే కనుక ఈ క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేసి ఈ కరోనా వైరస్ ప్రభావం తగ్గేంత వరకు కూడా మేము పేద ప్రజలందరూ కూడా భోజనం పెడతాము. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాము. తమరు దయ ఉంచి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ క్యాంటీన్ని రన్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి. మేము ఉచితంగా పేద ప్రజలందరూ కూడా ఇటువంటి భోజనం 5 రూపాయలకి కాకుండా ఉచితంగానే భోజనం పెడతామని మీకు మనవి చేస్తున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ అందరూ కూడా దీన్ని ఆలోచించి మాకు 2-3 రోజులు అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఈ 2-3 నెలలు పేద ప్రజలందరూ కూడా భోజనం మేము సరఫరా చేస్తామని మీకు మనవి చేస్తున్నాం. ఇట్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చల్లార అరవింద్ బాబు మాట్లాడుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆక్వా రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. రైతు ప్రతినిధులకు హామీ ఇచ్చిన మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ.
విపత్కర పరిస్థితి ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి బుగ్గన. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతలను అభినందించిన కర్నూలు జిల్లా ఎస్పీ. కరోనా నివారణకు ప్రజల బయటికి రావద్దన్న పోలీస్ బాస్. అధిక ధరలకు నిత్యావసర వస్తువులు అమ్మితే కఠిన చర్యలు. హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తుల సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.